నాకు చాలా బాధగా ఉంది. నేను ఎంత ప్రార్థన చేసినా నా ప్రార్థనకు తగిన ప్రతిఫలం పొందలేకపోతున్నాను. నేను ఇక నుండి ప్రార్థన చేయను. నీవు నీతిమంతులమని నిన్ను నువ్వు అనుకొని మిగిలిన వారిని తృణీకరించి వారిని బాధ పెట్టుచున్నావు. కాబట్టి నీ గురించి ఈ ఉపమానము. ఒక దేవాలయంలోకి ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుష్యులు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, రెండవ వాడు సుంకరి. పరిసయ్యుడు ఒక చోట నిలవబడి, దేవా, నేను చోరులను కాదు, అన్యాయస్తుడను కాదు, ఇతర మనుషుల్లా కాదు అని ఆ సుంకరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. నేను వారానికి 2 వారాలు ఉపవాసము చేయుచు నా సంపాదనంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేయుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశపు వైపు కన్నులెత్తి చూచుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. పరిసయ్యుడు కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళునని నీతో చెప్పుచున్నాను. కాబట్టి తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. నిన్ను నీవు ఎప్పటికీ తగ్గించుకుంటే నిన్ను హెచ్చిస్తాను. అవునా యేసయ్యా? ఎంత కష్టంలో ఉన్నా ప్రార్థన చెయ్యాలా? సరే యేసయ్యా, ఇక నుండి మానకుండా ప్రార్థన చేస్తాను. నేను కూడా నన్ను నేను తగ్గించుకుని జీవిస్తాను యేసయ్యా. థ్యాంక్ యూ యేసయ్యా.